ప్రైవేటు బస్సు బైక్ను ఢీకొనడంతోనే మంటలు చెలరేగాయన్నారు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారన్నారు. డ్రైవర్, స్పేర్ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నామన్నారు ఎస్పీ విక్రాంత్ పాటిల్. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో అగ్ని ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంలో బస్సులోనే 10 మందికి పైగా సజీవ దహనమయ్యారు. 12 మంది ఎమర్జెన్సీ గేట్తో బయటపడ్డారు. ప్రమాదంలో మొత్తం 25 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివార్లో ఉలిదకొండ దగ్గరలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న 2-వీలర్ ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందికి వెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సంతా వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందినవారు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం నుంచి రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అఖీరా, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం బయటపడ్డారు. హిందూపూర్కి చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని 6గురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన సీఎస్తో పాటు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బస్సు ప్రమాదంలో ప్రయాణికులు చనిపోవడం బాధ కలిగించిందన్నారు సీఎం చంద్రబాబు. కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గద్వాల్ కలెక్టర్, ఎస్పీని ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరానన్నారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరుగుతుందన్నారు మంత్రి పొన్నం. ప్రైవేటు బస్సు బైకును ఢీకొనడంతో మంటలు చెలరేగాయన్నారు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారన్నారు. డ్రైవర్, స్పేర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నామన్నారు ఎస్పీ విక్రాంత్ పాటిల్. కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో అగ్ని ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో బస్సులోనే 10 మందికి పైగా సజీవ దహనమయ్యారు. 12 మంది ఎమర్జెన్సీ గేట్తో బయటపడ్డారు. ప్రమాదంలో మొత్తం 25 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివార్లో ఉలిదకొండ దగ్గరలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న 2-వీలర్ ఢీకొట్టింది. ఆ బైకు బస్సు కిందకి వెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సంతా వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందినవారు ఉన్నట్లు సమాచారం.